అండి, నమస్తే. నమస్తే మేడం. ఫోన్ పే అమౌంట్ జస్ట్ అలాగే ఉన్నారన్నతోటే ఫోన్ పేకి అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చినా కానీ అప్పుడు నమ్మింది మేడం. చాలా హ్యాపీగా ఉంది. మా దగ్గర తిరిగే మహేష్ పెద్ద హీరో లాగా ఉండడం కూడా మా అదృష్టం. మాకైతే బాగా హ్యాపీ ఉంది మేడం. చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, లేదంటే అబ్బాయి దగ్గర చెయ్యలేదు అని చెప్పేసి అట్లా ఏమైనా ఉన్నాయా? అట్లా అందరికి ఉంటుంది కానీ నాకు భగవంతుడు ఇచ్చిన వరం, నేను ఏ రోల్ ఇచ్చడానికి ముందుకున్నాను మేడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ తేజం. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఉన్నామండి. సో అప్పన్నపేట గ్రామంలో మీరు పుష్ప సినిమా చూసారా అండి? పుష్ప 1, పుష్ప 2. సో అందులో మనకు పోలీస్ ఆఫీసర్గా ఒక ఫజిల్ అనే వ్యక్తి కనిపిస్తారు. సో చాలా గొప్ప నటులు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్న ఒక వ్యక్తిని అయితే మనం ఈరోజు అప్పన్నపేటలో ఉన్నటువంటి మహేష్ గారిని కలవడానికి అయితే మనం వచ్చినాము. సో వాళ్ళ విలేజ్లో ఉన్నామండి. చాలా బ్యూటిఫుల్ విలేజ్ అప్పన్నపేట గ్రామం అనేది, చాలా మంచిగా ఉంది. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. సో అలాగే మన మహేష్ గారితో కూడా మనం మాట్లాడదాము. మీరు అతన్ని చూస్తే మాత్రం సేమ్ అతను ఇతనేనా అని చెప్పేసి అనుకుంటారండి. చాలా బాగున్నారు. నేను ఇందాక మాట్లాడాను, చాలా చాలా బాగున్నారు. నేనే షాక్ అయ్యాను. సో అతని గురించి మరికొన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాము. అతని లైఫ్ స్టైల్ ఏంటి, ఫ్యూచర్ ఏం చేయబోతున్నారు ఏంటని చెప్పేసి కూడా పూర్తి వివరాలు నేను తెలుసుకుంటాను, మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. సేమ్ నేను వాళ్ళ ఇంటి ముందు అయితే నేను ఉన్నాను. సో వాళ్ళ అమ్మగారితో కూడా మనం మాట్లాడదాము, వాళ్ళ ఇల్లు కూడా చూద్దాము. సో నేను చెప్పాను కదా, అతని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇంకా అతని గురించి కంప్లీట్గా అంటే అతని టోటల్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు, తన లైఫ్ ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎంతవరకు చదువుకున్నాడు అని చెప్పేసి టోటల్ వివరాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. చలో వచ్చేసేయండి. సో మనము ఇదే అండి మహేష్ వాళ్ళ ఇల్లు. మహేష్ గారు వాళ్ళ ఇంటి ముందున్నాం. లోపలికి వెళ్దాము. ఒక్కసారి మహేష్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఎందుకంటే పుష్ప సినిమాలో ఫజిల్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళ కొడుకు చాలా మంచి పేరు వస్తుందండి. చాలామంది కూడా బయట గుర్తుపడుతున్నారు తనని. వాళ్ళకి ఎలా అనిపిస్తుందని చెప్పేసి కూడా మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మహేష్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడదాము. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. వారికి ఎలా అనిపిస్తుందని చెప్పేసి ఒకసారి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. మేడం నమస్తే. మేడం నమస్తే బాబు. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏం చేస్తున్నారు? తిన్నారా? లంచ్ అయిపోయిందా? లంచ్ అయిపోయింది. సో చెప్పండి, మీ అబ్బాయి ఒక పుష్ప సినిమా చూసారా? చూసిరా? అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, సేమ్ టు సేమ్ మీ అబ్బాయి లాగే ఉంటాడు. అలాగనే ఉన్నట్టు మేడం. మాకు కూడా తెలియలేదు పుష్పలాగా ఉండడాన్ని. మహేష్ ను వాళ్ళు గుర్తించి యాక్టింగ్ చేయంగా మన ఎట్లా సెలుదారు ఎట్లా తెచ్చిందో మేడం, మహేష్ ను తీసుకెళ్ళిర్రు. 2 సార్లు పోగలిగిండు. ఈ అబ్బాయి పుష్పలు అలాగనే ఉన్నాడు అట్లా మేడం. మాకు 2 సార్లు పోయొచ్చినా కానీ అందరూ చెప్పారు పబ్లిక్. మహేష్ కూడా ఇట్లా చెప్పలే. నాకు కూడా చెప్తే ఇంత మంచిగా అని నేను బాగా హ్యాపీగా ఫీల్ అని. అయినా మా బావ కొడుకులు మా ఆళ్ళు అందరూ మన తమ్ముడు గిట్లున్నాడు, మనకి ఎంతో స్థాయి వస్తాను, మన అప్పన్నపేటకు మంచి పేరు తెస్తాను తమ్ముడు. మన తమ్ముడు మన కులంలో మేము మేరోళ్ళ మేడం, మేము కుల మేము కుట్టుకొని బతికేటోళ్ళు. మిషన్ కుడతాం మేడం. అందరూ సంబరపడ్డారు. ఇట్లా మన తమ్ముడు అక్కడికి వెళ్ళిండు, మనకు మంచి పేరు రావాలి, మన విలేజ్ కూడా మంచిగా డెవలప్మెంట్ కావాలి, తమ్ముడు అట్లా అయితే మన విలేజ్ కూడా మంచిగా అవుతుంది, అందరు బాగా ఇంకా పెద్ద స్థాయిగా వెళ్ళన్నా అని కోరుకుంటాను మేడం. మంచి మంచి పేరు తెస్తుండు. మంచి పేరు తెస్తారు. చాలా మంది కూడా బయట బాగా గుర్తుపడతారు. బాగా ఇక మహేష్ బయటకు పోతే ఒక బిల్డింగ్ మన హీరో లెక్కనే చూస్తారు మేడం. బాగా చూస్తారు, మంచిగా చూస్తారు. కానీ ఇక ఇంటికి మాకు ఎవరికి తెలియక మేము తెలియలేని రోజులు అంట. మాకు మొన్ననే తెచ్చింది. మనుషులను బోలిన మనుషులు 7 ఉంటారు మేడం. ఇప్పుడు నాకు తెలిసింది 3. సినిమాలో ఒకరు, ఇంకొకరు ఉన్నారు. తర్వాత మహేష్ గారు. మహేష్ నేను ఆ హీరో అనుకుంటాను, మన మహేష్ అనుకోలే మేడం. హీరో చెప్పిర్రు ఉన్నాడు. అట్లా పోతాంటే తిట్టిన, నేను పైసలు ఖర్చు పెడతాను, అటు పోతాను ఇటు పోతానని కూడా తిట్టిన. తిడితే నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు నువ్వు తిడతాడు, నువ్వు అన్ని ఖర్చులు పెడతాను అని. ఇప్పుడు ఇంట్లో ఈ ఫీలింగ్ లో చూసి చెప్పుకుంటాడు, మా బ్రూ అని చెప్తాను. ఇప్పుడు ఒక స్థాయికి ఎదిగినాక మనిషిని ఎదిగితే ఇప్పుడు ఇవాళ మా తమ్ముడు అని చెప్పుకుంటాను, మా బ్రూ అని చెప్తాను. తమ్ముడు ఆడిడు అనేటోడు ఇప్పుడు ఒక స్థాయిగా అంటాడు మేడం. చెప్తాను. ఎంతమంది? నాకు 2 కొడుకులు.
ఇద్దరు కొడుకులు. అమ్మాయి లేరా? అమ్మాయి ఇద్దరు కొడుకులు. ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు మహేష్ అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాడు, అటు షూటింగ్ లో. మహేష్ పెద్దయినా చిన్నోడే, చిన్నయనే. పెద్దయినే మన కరీంనగర్ టైలరింగ్ చేస్తాం. మేము బాగా పేదోళ్ళే మేడం, పేదోళ్ళే. మరి మనం ఉన్నది చెప్పుకోవాలి, పేదోళ్ళే మేము. మరి భగవంతుడు దేవాలన్నా, శివుని దేవాలన్నా, ఆ మహేష్ మల్లన్న దేవుని దేవాలన్నా, దేవుళ్ళు అంటే ప్రేమ, అన్ని అంటే ప్రేమ. మరి ఆ భగవంతుడు అనుడు ఆయన అందునుండి మీ దయ, ఆ దేవుళ్ళ దయ ఉండి స్థాయికి పోవాలని కోరుకుంటాను. నమస్తే అమ్మా. నమస్తే బాపు. ఎలా ఉన్నారు? మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నారు. ఇప్పుడు మహేష్ గురించి నేను మీతో మాట్లాడడానికి వచ్చిన, మీరు నాతో మస్తు ముచ్చట్లు పెట్టారు ఇప్పటిదాకా. ఎట్లా అనిపిస్తుంది? మహేష్ కి మంచి పేరు వస్తుంది బయట, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగానే ఉన్నది. మా కొడుకు మంచిగా ఉంటే మాకు మంచిగా ఉంటదని మాకు కూడా మంచిగానే ఉన్నది. అదే బయట కూడా మంచి పేరు వచ్చింది. మా ఊరికి మంచి పేరు రావాలి. మా స్థాయిలో వస్తే మంచిగా ఉంటేనే మంచిది మా కొడుకు. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మహేష్ గారి చిన్నప్పటి ఫ్రెండ్స్ అండి. వాళ్ళ ఒక ఫ్రెండ్ ఒక స్థాయిలో ఉన్నాడంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే గర్వకారణమే కదండి, ఒక ఫ్రెండ్ ఒక మంచి స్థాయిలో ఉన్నాడంటే ఎవరికైనా కూడా చాలా సంతోషం కలుగుతుంది. సో వారు ఇప్పుడు తనతో పాటు ఉన్నారు. ఒకసారి వారి మాటలు కూడా అడుగుదాము, వారికి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి. వారిని అడిగితే వాళ్ళ మాటలో తెలిస్తే మనం ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి. సో హాయ్ అండి, అందరికీ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరిని పేరు పేరున ప్రతి ఒక్కరికి అయితే నమస్తే, ఎందుకంటే అందరినీ అడగలేను. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అండి? మహేష్ గారు ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, చాలా మంది కూడా తనని బయట గుర్తుపడుతున్నారు. అలాగే సేమ్ నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు తనేనా అనుకున్నాను. పుష్ప చూసారా? అందరు సినిమా చూసారా? పుష్ప 2, 1 2 చూసారా? 1 చూసాము, 2 టికెట్లు దొరకట్లేదు. నిజంగానే టికెట్లు కూడా దొరకట్లేదు, చూడాలని ఉంది. సో అందులో సేమ్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న మన మేము పక్కకే నిలబడ్డ ఆనందం అయితే బాగుంది మాకు. హ్యాపీ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మా దగ్గర తిరిగే మహేష్ ఇంత పెద్ద హీరో లాగా ఉండడం కూడా మా అదృష్టం. మాకైతే బాగా హ్యాపీ ఉంది మేడం. చాలా సంతోషం. మీ కళ్ళల్లో ఆనందం వస్తుందండి. రిజల్ గా హీరో ఉన్నాడు కదా, హీరో ఉన్నట్టే చాలా హ్యాపీగా ఉంది. మేడం చిన్నప్పుడు ఫ్రెండ్సా మీరు? అవును, చిన్నప్పటి నుంచి కలిసి ఒకటే వాడ మీద తిరుగుతూనే, వాడకట్టుకు ఒకటే వాడ కలిసి మొత్తం స్కూల్కి వెళ్ళడం కానీ తినడం, బెడ్ అన్ని మొత్తం ఒకటే కలిసి ఉండేవాళ్ళం కదా, విలేజ్ వాళ్ళం. చాలా హ్యాపీ ఉంది మేడం, మొత్తానికి అయితే హ్యాపీగా ఉంది. సో మీ పేరండి? నా పేరు రవి. రవి, ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. మొత్తం అప్పన్నపేటలో అందరూ చాలా మటుకు అన్ని పొలాలే కదా? పొలాలే. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్? మాకు బాగా చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంత పల్లెటూరు నుంచి ఒక కానిస్టేబుల్ తర్వాత ఒక హీరో లాగా ఉండడం, హీరో లెక్క యాక్టింగ్ చేయడం, ఎందుకంటే ఆయనకు కాకుండా మా విలేజ్ కి సుతా కొంచెం మంచి పేరు తేవడానికి ఉన్నట్టు కాబట్టి మాకు సుతా బాగా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన పల్లెటూరులో అసలు అంత దూరం వెళ్తాడని ఎవరు కూడా ఊహించరు. ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్, అది పెద్ద సిటీ, అది అందులో మనం ఇంత కూడా కాదు, అట్లాంటిది ఈ చిన్న పల్లెటూరు నుంచి అక్కడ దాకా వెళ్ళిందంటే చాలా గొప్ప విషయం. అది ఆయనకే కాదు, మా విలేజ్ తో చాలా గొప్ప విషయం. ముందు మంచి సినిమాలు చేస్తే అలాంటి ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అలాంటి చూసి మీలాంటి వాళ్ళు వచ్చి అతను కొంచెం ప్రోత్సహించి కొంచెం ముందుకు తీసుకపోతే, అతను సుత కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి కాబట్టి కొంచెం ప్రోత్సహిస్తే అతను సుత ఎదగాలనేది మేము సుత కోరుకుంటాం. మీ ప్రోత్సాహం కూడా ఉండాలండి. మా ప్రోత్సాహం ఉంటేనే కదండి మేము ఇంకా మీరు ఫ్రెండ్స్ అయి ఉండి సపోర్ట్ చేయాలి. వెళ్ళు నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీ వెనకాల మేము ఉంటాం. ఫ్రెండ్స్ అంటే కష్టంలో నష్టంలో అన్నిట్లలో తోడు ఉంటారు కాబట్టి మీ ప్రోత్సాహం కూడా ఉంటే, మా ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటదండి. 100% సపోర్ట్ ఇస్తారు. 100% సపోర్ట్. సో ఓకే అండి, థ్యాంక్ యూ. మాట్లాడడానికి మహేష్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఓన్ బ్రదర్. ఒక్కసారి వారి మాటల్లో కూడా అడుగుదాము, ఎందుకంటే అన్న ఒక తమ్ముడు ఒక స్థాయిలో ఉంటే అన్నకు చాలా సంతోషం కలుగుతుంది. సో ఆ అన్న సంతోషం కూడా మనం అడగాలి కదా. నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి, మీ తమ్ముడు? మా తమ్ముడు సినిమా ఫీల్డ్ కి పోయిందంటే చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ముందు ముందు కూడా మంచి సినిమాలకు వెళ్తే మీ వంతు సహాయం మీరు ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాడు, అందరి ప్రోత్సాహంతోనే తను ముందుకెళ్తున్నాడు, ఇంకా గొప్ప స్థాయిలో ఉంటాడు. మీ వంతు సహాయం, మీ వంతు కృషి మీరు ఏం చేస్తారు? ఎల్లవేళలు ఉంటారు. చాలా సంతోషం. చాలా సంతోషంగా చెప్పండి. మారుమూల ప్రాంతం, మా తమ్ముడు ఒక హీరో అయిందంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది.
అంతేకాకుండా వాళ్ళ చిన్నప్పుడే ఫ్రెండ్స్ అయితే బాగా సంతోషపడుతుంటారు. వేరేలా ఇంకా పొజిషన్ రావాలని మేము కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా వస్తుందండి. సో మహేష్ వాళ్ళ అక్కగారు ఉన్నారు మనతో పాటు, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ తమ్ముడు ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నాడు? మీ మాటల్లో ఒక్కసారి చెప్పండి. మా తమ్ముడు ఇంత గొప్పవాడు కావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడు ఇంకా ఇంతకంటే ఎక్కువ స్థాయికి ఎదుగుతాడని నేను ఎప్పుడో ఊహించిన, వాళ్ళ అమ్మతో కూడా చెప్పిన. అనుకున్నా నేను. అందరూ ఇట్లా గీన ఏమవుతాడు అది అది అని అంటే ఎన్నడుకున్నా గానీ మా తమ్ముడు గొప్పవాడవుతాడని మా చిన్నమ్మతో కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇక ముందు కూడా మా తమ్ముడు ఎక్కువ ఇట్లా హీరోగా కావాలని, అన్నిట్లలో అవకాశం రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. మా తమ్ముడు ఇంకా గొప్ప స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నా. సో మనతో పాటు మహేష్ గారు ఉన్నారు. ఒక్కసారి మహేష్ గారు మాటలు కూడా మనం మాటను విందాము. ఎందుకంటే సేమ్ టు సేమ్ పుష్ప సినిమాలో ఉన్న పాస్ ఫజిల్ లాగానే ఉన్నారు కాబట్టి చాలా మంచి పేరు వచ్చింది. ఆ పోలికలు అన్నీ అలాగే ఉన్నాయండి. దాదాపుగా ఈ ప్రపంచంలోనే మనుషులను పోలిన మనుషులు 7 ఉంటారు. అందులో ఒకరు మహేష్ గారు. చాలా మంది కూడా బయట గుర్తుపడుతున్నారు. నేనే షాక్ అయినా, ఏంటి తను ఇక్కడనేనా, నిజంగా చెప్పాలంటే తనేనా అన్నట్టుగా ఫస్ట్ టైం చూసినప్పుడు అలాగే అనిపించింది. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఒక్కసారి వారితో కూడా మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మహేష్ గారు, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నా మేడం. బాగున్నారు. సో సేమ్ అలాగే ఉన్నారు ఏంటండి మీరు? నేను అలాగా ఫాస్ట్ ఫజిల్ లెక్కనే. నేను గత 2 years కింద నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం వల్ల మీరు పాపులర్ అయిపోయారు. అంటే 2 years క్రితం నుంచే స్టార్ట్ చేసిర్రు? అవును, చేసిన. ఈ మధ్యలో ఏంటంటే మా దాసరి తిరుపతి అన్న అని డిఓపి ఫోటోగ్రాఫర్ నన్ను సేమ్ అన్న ఫాస్ట్ ఫజిల్ లెక్కనే ఇట్లా ఉన్నావు అని నన్ను ఫోటో తీయడం జరిగింది. నేనేం చేసి ఫస్ట్ గుర్తించింది తనేనా? తననే. నన్ను యూట్యూబ్ లో సాంగ్స్ తీసుకెళ్ళిన ఇంటర్వ్యూస్ చేసింది మాత్రం తను. ఏమేమి సాంగ్స్ చేసిర్రు? మీ ఫ్యామిలీ ఏంటి? మీరు ఎంతవరకు స్టడీ చేసిర్రు? ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయబోతున్నారు అనేది నేను మిమ్మల్ని ఇవన్నీ అడగాలనుకుంటున్నాను. ఓకే మేడం, మీరు మాకు కొంచెం సహకరిస్తే ఇంకా బాగుంటది. చాలా సపోర్ట్ చేస్తాను మేడం. అట్లా ఏం లేదు. నాది జిల్లా వచ్చేసి పెద్దపల్లి జిల్లా, నా ఊరు వచ్చేసి అప్పన్నపేట గ్రామం. చాలా పేద కుటుంబంకి వచ్చినాం మేడం మేము. అమ్మ నాన్న మేర పని టైలరింగ్ చేస్తారు. కూలీ చేస్తే మాకు ఫోటో కొడుతుంది మేడం. ఎంతమంది అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది మీరు? ఒక అన్నయ్య మేడం. అన్నయ్య పేరు సతీష్. ఏం చేస్తుంటారు అన్నయ్య వాళ్ళు? అన్నయ్య టైలర్ పని మేడం. టైలర్. అన్నయ్య చాలా కష్టపడి పైకి వచ్చింది. మరి ఎందుకు ఇంత 10వ తరగతి వరకే ఎందుకు చదివించారంటే ఇంకా ఎందుకు చదువుకోవాలి, నేను కొంచెం జాబ్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు మీరు కష్టాలను చూసిర్రు, అమ్మ వాళ్ళు కుట్టడం టైలరింగ్ చేయడం చూసిర్రు. అమ్మ వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటే నేను కొంచెం చదువుకొని జాబ్ చేస్తాను, అమ్మ వాళ్ళకు కొంచెం తోడైదానని చెప్పేసి ఎందుకు అనుకోలేరు? 10వ తరగతి వరకే ఎందుకు స్టాప్ చేశారు? అలా నాకు ఉండే మేడం. నేను మా కుటుంబం మా పరిస్థితుల వల్ల నేను పని చేస్తేనే మేము మా కుటుంబం వెళ్తుందని చదువు ఆడికి ఆపేస్తాం మేడం. 10th క్లాస్ వరకే. చాలా గరీబ్ కుటుంబం మేడం. నేను ఫస్ట్ ఫోక్ సాంగ్స్, అప్పుడు టిక్ టాక్ అని ఉండే. టిక్ టాక్ అని ఉంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను డ్రైవింగ్ చేస్తా. ఇప్పుడు చేస్తున్నారు? ఇప్పుడు చేస్తున్నా. అంతకుముందు గతంలో చేసిన. అప్పుడు నా గురువు వెంకటేశ్వర్ సార్, ఇప్పుడు జైపూర్ ఏసీపీ సార్ సాగుతున్నా. ఆ సార్ కొద్దిగా నాకు దేవునితో సమానం. సార్ సపోర్ట్ ముందుకెళ్ళారు. సార్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీరు ఇంత ముందుకెళ్తున్నారు, ఇంకా దూసుకెళ్తున్నారు అన్నట్టు. ముందుకెళ్తున్నా. ఈ మధ్య ట్రెండింగ్ ఏమైందంటే మా తిరుపతి అన్న నాకు ఫోటో షూట్ చేసి, అన్న నువ్వు సేమ్ అట్లనే ఉంటావు ఇట్లా అని నేను ఫోటో అప్లోడ్ చేసిన ఇన్స్టాలో. అప్లోడ్ చేసినాక ఉడిపిల అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ అని నన్ను గుర్తించింది మేడం. మెసేజ్ చేసింది. మెసేజ్ చేస్తే ఏమని చేశారండి? మెసేజ్ నేను నాకింది మెసేజ్ వచ్చిందని నేను చూసుకున్న కొలిక్కి హెడ్ కానిస్టేబుల్ రాజేష్ అని డిసిపి ఆఫీస్లో చేస్తాడు. అన్న చూసి అన్న ఇది ఏందన్నా అంటే సేమ్ తమ్ముడు సేమ్ అలానే ఉన్నా అంటే నేను నమ్మలే. మళ్ళా తర్వాత ఆయన కాల్ బ్యాక్ చేసి సేమ్ అలా ఉన్నావు అని చెప్పినాక మాట్లాడి జరిగి నాకు ఫోన్పే అమౌంట్ పంపింది.
జస్ట్ అలాగే ఉన్నారన్నతోటే ఫోన్ పేకి అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చినాక అప్పుడు నమ్మిన మేడం. అంటే అప్పటిదాకా మీకు తెలియదా నేను ఇలా ఉంటాను, సేమ్ పుష్ప మూవీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పజిల్ లాగానే ఉన్నానని చెప్పేసి? అప్పటి వరకు నేను అంత ఊహించలే. నేను మీరు అనుకోలేరు. నా పని అంతకంటే నేను ముందు చేసుకుంటే మీరు సినిమా చూసారా? సినిమా ఆవేశం మూవీ చూసిన మేడం. సేమ్ నా లెక్కనే గెటప్ ఉంటది. మీకు అట్లా అప్పుడు అనిపించలేదా? అప్పుడు అంత నేను తర్వాత మా తిరుపతి అన్న చూసి తమ్ముడు సేమ్ అట్లనే ఉన్నావు అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ఫ్రెండ్ చెప్తే మీరు అప్పుడు నిజమేనా అలాగే ఉన్నానా అని చెప్పేసి మీరు అప్పుడు అనుకున్నారు. అవును, మా యూట్యూబ్ మంద భాస్కర్ అన్న, బొట్టుల రామూర్తి వీళ్ళందరూ సేమ్ అలాగనే ఉన్నారు. తమ్ముడు నాకు సపోర్ట్ చేసి నన్ను యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా ప్రెజెంట్ అందరూ ముందుకు తీసుకోవడం జరిగింది. ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో డ్రైవింగ్ చేస్తాను, పిఎస్ లా. ఇక్కడ పెద్దపల్లియా? ప్రవీణ్ సార్ దగ్గర. అక్కడ మీరు అంత ముందు అనిల్ సార్ ట్రాఫిక్ సిఐ. ఓకే. స్టడీ అంతా ఎక్కడ జరిగింది మీది? స్టడీ అప్పటిపేట నా విలేజ్ లో సొంత ఊర్లోనే 10th వరకు చదువుకున్నాను. 10th వరకే? అంతవరకు ఎందుకని మరి అంతవరకు ఎందుకు స్టాప్ చేశారు? అంతవరకు అంటే అప్పుడు పరిస్థితుల వల్ల నేను ఆడికి ఆపేసి, అంటే కుటుంబం వల్ల కొంచెం ఇంట్లో కూడా సెట్ గాక అక్కడ వరకు చదువుకున్నారు. అప్పుడు జరిగింది. ఓకే. నెక్స్ట్ అంటే ఇప్పుడు టిక్ టాక్ లో చేశారు, అది ఎట్లా మనకు కరోనా టైంలో బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇన్స్టా వచ్చింది. కరోనా టైంలో అప్పుడు మా సారు నీ ఇంత దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత కళ ఉంది అంటే సారు ఏం చేసిన మన డీల మన జాను చేసిన తనతోటి ఆ చెల్లెతోటి నన్ను సాంగ్స్ చేయడం జరిగింది. ఏం చేశారు జాన్లీర్ తోటి? ఫోక్ సాంగ్ అని సందడి టీవీలో ఉంటుంది సాంగ్, సన్ననడం సరదాలు చిన్నదని ఫోక్ సాంగ్ తనతోటి చేయడం జరిగింది. అంటే అందులో యాక్టింగ్ చేశారా? యాక్టింగ్ చేసి అంటే హీరోగా నాకు కందర సందర అని అక్క మా ఐసిప్ సార్ వీళ్ళందరూ సపోర్ట్ అవుతారా. ఈ సాంగ్ ఎలా తీయాలంటే మా తిరుపతి అన్న అని పెద్ద పిల్ల డిఓపి తన ద్వారా నేను ముందుకెళ్ళిన. డిఓపి మొత్తం ఆ సాంగ్ కి తనే చేశారా? ఓకే. ఇప్పుడు ఇన్స్టా ఎంత మంది ఉన్నారు? ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నారు? ఫాలోవర్స్ వచ్చేసి 500 మేడం. 500 పెరుగుతారు, ఎందుకంటే ఇప్పుడు మీరు సెలబ్రిటీ కదా. సెలబ్రిటీ ఇంకా ముందు ఇంకా మంచి మంచి సినిమాల అవకాశం కూడా వస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇంతమంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు, బయట సెల్ఫీలు అడుగుతున్నారు, అట్లా మీకు మీ పరంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? నా ఇప్పటికీ నా ఫ్రెండ్స్, నా తోటి కొలీగ్, నా ఊరు గ్రామ ప్రజలు అందరు చాలా సంతోషంగా ఉన్నారు. మనోడు ఇలా మన ఊరు పేరు పలానా కర్ణాటక జిల్లా స్టేట్ పోయి ఉడుపులా చేసి వచ్చిండు మనోడు అని నా ఊరు గ్రామస్తులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటున్నారా? ఏమన్నా అంటారా మీ దగ్గరకు వచ్చి? ఇప్పుడు మీ ఊర్లోనే వాళ్ళందరూ ఉంటారు చుట్టుపక్కల, మనం వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే తిరుగుతాం కాబట్టి వాళ్ళు అంటారా? వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపట్టారా? అరే నువ్వు పలానా టైంలో ఆ సినిమాలో అట్లును అని చెప్పేసి ఇప్పుడు అన్నారా? వాళ్ళన్న గుర్తు అంటే ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ లో కాకుండా ఫస్ట్ నుంచి వాళ్ళు మిమ్మల్ని చూస్తుంటారు. ఫస్ట్ నుంచి ఆల్రెడీ నేను ఫోక్ లో చేస్తున్నా అంటే అప్పటికి సపోర్ట్ చేసిళ్ళు ఫ్రెండ్స్. నా 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళంతా. మా సీనన్న అని నాకు బాగా దగ్గర అన్న చూసి చాలా సంతోషపడ్డాడు. తమనే సినిమాస్ అని చాలా సంతోషించాడు. మెండమారుతి నా ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఊళ్ళో పొలం శ్రీనివాసు, యాసిక్, నా క్లాస్మేట్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మొత్తం టోటల్ గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూల్ టీచర్స్, ఎందుకంటే స్కూల్ అక్కడ వరకే చదువుకున్నారు కాబట్టి స్కూల్ టీచర్స్ కూడా, స్కూల్లో టీచర్స్ అందరూ చాలా సంతోషంగా. మనోడు అంతా ఎదుగుతుందంటే చాలా హ్యాపీ ఉంది. హ్యాపీ ఉంటుంది ఎవరికైనా కూడా, అంతే కదా. మన వాళ్ళు నా ఇంట్లో నా అమ్మ నాన్న అయినా నా అన్నయ్య వాళ్ళైనా ఇప్పుడు నా కొడుకు ఓకే చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఇప్పుడు అమ్మ నాన్న అన్నారు కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉంది? అంతకుముందు నాకు సపోర్ట్ లేకుండే మేడం. ఇప్పుడు నేను ఇట్లా మూవీలకు ఇట్లా ఈ గెటప్ లో ఇట్లా చేసినాక నా ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ అయినాక నా కొడుకు అంటే నా తల్లికి కూడా తెలియదు నేను ఇట్లా చేసి వచ్చిన సార్ మా అమ్మకి తెలియదు. చూడలేదు. నా ఊరు గ్రామస్తులు మా సినన్నకి ఇట్లా చూపించి అమ్మ మా తమ్ముడు ఇట్లా పోయొచ్చిండు చూడమ్మా అని చెప్తే అవునా అని బిడ్డ అని అప్పుడు సంబరపడ్డారు. మీరెందుకు చూపెట్టలేరు? ఎవరో బయట వాళ్ళకంటే అమ్మ నేను ఇలా చేశానని చెప్పేసి మీరు ఎందుకు చెప్పారు? అప్పటికి అక్కడ ప్రోగ్రామ్ ఉన్నా వచ్చినాక చూపించిన. అప్పుడు ఏమన్నారు అమ్మ? అమ్మ చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా. నా తోడబుట్టి నా అన్నయ్య సతీష్ అన్నయ్య పేరు, మా వదిన అన్నయ్య అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మేడం. ఇప్పుడు 100 వాళ్ళ సపోర్ట్ ఉంది మీకు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు నాకు
ఈ మధ్యలోనే సినిమాలో అవకాశం వచ్చింది మేడం. ఏంటి అది? అవునా? ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. నరేష్ వర్మ అని మూవీ త్వరలో సినిమా తీస్తుంది మేడం. అవునా? అవును మేడం. ఫస్ట్ మూవీయా ఇది? మీకు ఫస్ట్ మూవీ నాది. ఇందులో ఫస్ట్ అవకాశం మూవీలో, షార్ట్ ఫిల్మ్స్ కాకుండా ఫస్ట్ మూవీ మేడం. అక్కడ కర్ణాటక చేసేసిన మేడం. మాకు బెస్ట్ గా నా సంత తోడబెట్టిన అఖిలక్క అని నా వీడియోలు చూసి అన్న నువ్వు ఇక ముందుకు వెళ్ళాలని నన్ను ఈ రోజు ఈ ఇంటర్వ్యూ చేయించిన కారణం అఖిలక్క. అక్కకి ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే ఇప్పుడు మీరు చాలా ఫోక్ సాంగ్స్ చేసిన అన్నారు కదా, ఎన్ని చేసిరు? నేను ఒక 8 చేసిన మేడం. 8 చేసిరు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా చేయబోతున్నారు? మళ్ళీ చేస్తున్నా మేడం. నెక్స్ట్ సాంగ్. షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని చేశారు? షార్ట్ ఫిల్మ్ వచ్చేసి 3 చేసిన. 3 చేసారు. మొత్తానికి అయితే 10 చేసి 11 చేశారు. అందులో మంచి పేరు అంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది ఏ షార్ట్ ఫిల్మ్ కి, ఏ సాంగ్ కి? మంచిగా వచ్చింది మన జాను చెల్లెతోటి. ఇంకోటి డీజే బాక్స్ నాది హోన్ ఛానల్ లా కుస్మపూల సాంగ్స్ నాకు జడ్పీ చైర్మన్ సన్మానం చేసింది. సన్మానం ఏంటి సాంగ్? ఏంటి ఒకసారి పాడారా మన కోసం, మన వ్యూవర్స్ కోసం? ఓకే మేడం. నాకు ఇంకా బెస్ట్ నా ఆఫీసర్ గురించి చెప్తాను. ఓకే ఓకే షూర్. ఫోక్ సాంగ్ మన డీజే బాక్స్ లా చేసినాక ఏసీపీ సారంగపాణి సారు చాలా సపోర్ట్ చేసింది మేడం నాకు. ఆ సార్ దేవుడితో సమానం. ఆ సారు, ప్రదీప్ సారు, సిఐ, నాకు అందరూ ఆఫీసర్ అంతా చాలా సంతోషంగా. ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు మీతో పాటు ఉన్న ఆఫీసర్ సార్లు అందరూ ఎలా ఉంటారు? నా ఫ్రెండ్ కొలిక్ అబీపు, రైటర్ సామన్న, మల్లికార్జున గన్మేను, వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ వాళ్ళందరూ ఏమంటారు మిమ్మల్ని చూసిన తర్వాత? ఇప్పుడు తమ్ముడు ఓకే ఒక రేంజ్ లో ఉన్నావు, చాలా సంతోషంగా ఉన్నదని, ఇంకా ముందు నువ్వు సినిమాలు తీయాలి, ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. పుష్ప సినిమాలో పాక్ పజిల్ అందులో ఒక రోల్ ని ప్లే చేశారు. సో ఇందులో మన మహేష్ గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక జీప్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు. సేమ్ దానికి దీనికి కూడా సింక్ అయిందండి. తన ఫేసే కాదు, తన అంటే జాబ్ కూడా చాలా దగ్గర పోలికలతో చాలా సింక్ అయింది. తను ఇంకా మంచి మంచి సాంగ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, మూవీస్ కానీ ఇంకా ముందు ఇంకెక్కువ సినిమాలు చేసి మంచి పేరు తీసుకొస్తాడని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. మన బ్లెస్సింగ్స్ కూడా తనకిద్దాము. సో ఇంకా ముందు మీకు ఎలాంటి రోల్ ప్లే చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మేడం నేను ఈ రోల్ గా ఆ రోల్ గానీ గుర్తించి మేడం, నాకు ఏ రోల్ వచ్చినా దూసుకెళ్తా మేడం. ఏది వచ్చినా కూడా చాలా గరీబ్ కుటుంబంకి వెళ్ళి నేను వచ్చిన మేడం. చాలా పనులు చేసి వర్క్ చేసి ఈ ముందుకు వచ్చిన మేడం. ఏదంటే విలన్ గా వచ్చినా చేస్తారా, హీరోగా వచ్చినా చేస్తారా, లేకపోతే కమెడియన్ గా వచ్చినా చేస్తారా? ఫేస్ కి కమెడియన్ అయితే సెట్ కాదు, నాకు తెలిసేది అస్సలు సెట్ కాదు. ఖచ్చితంగా విలన్ లేదంటే హీరో. హీరో ఇచ్చిన సంతోషమే మేడం. ఏ పాత్ర ఇచ్చినా సినిమాలో ఎలాంటి రోల్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా దాని పాత్రకైతే మీరు న్యాయం చేస్తా అంటారు ఏదైనా సరే. 100% మేడం. నాకు మీకు ఒక కోరిక ఉంటుంది కదా, నాకు ఈ రోల్ వస్తేనే నాకు కొంచెం నాకు కన్వెంట్ గా ఉంటుంది, లేదంటే అబ్బాయి నేను చెయ్యలేను అని చెప్పేసి అట్లా ఏమైనా ఉన్నాయా? అట్లా అందరికి ఉంటుంది, కానీ నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం, నేను ఏ రోల్ ఇచ్చడానికి ముందుకున్నా మేడం. ఒకవేళ ఇప్పుడు మీకు మంచి ఇప్పుడే పేరు అనేది స్టార్ట్ అయింది, చాలా మంది గుర్తుపడుతున్నారు, మా ఊరి కోసం కూడా నేను కష్టపడాలి అదని చెప్పేసి అంటున్నారు. కొంతమందికి ఎట్లా అంటే అనొద్దు, పేరు వచ్చిన తర్వాత కూడా ఊరు మర్చిపోతారు. మీరెలా, మీకు ఎలా ఉంటుంది? నా ఊరు, మా బెస్ట్ ఫ్రెండ్. మీ ఊరి కోసం ఏం చేస్తారు? నేను చేసి చూపిస్తాను. మంచి పేరు వస్తే వాళ్ళ ఊరి కోసం చేసి చూపిస్తాడంట. ఓకే, ఇప్పుడు మనకు సినిమా అన్నారు కదా, ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ గా అవుతుంది? సినిమా నిన్నే డైరెక్ట్ వచ్చింది మేడం. ఈ 3 daysలలో మూవీ మొదలు పెడుతున్నాం, స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే మొత్తం ఎక్కడ తీస్తున్నారు సినిమా అంతా? మన ఆసిఫాబాద్ జిల్లా మేడం, తిరియానా మండలం. సినిమా పేరు తిరియానా. అందులో మీ పాత్ర ఏంటి? సారు నా పాత్ర సెలెక్ట్ చేసిండు, అదొక మూవీ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా నా కోసం సపరేట్ కొత్త మూవీ తీస్తున్నాడు. మీకోసమే సెపరేట్ గా? ఓ గ్రేట్. జేఎంఆర్ ఆఫీస్ లో ఒకటి జాబ్ వచ్చింది మేడం. ఓకే, అక్కడ జాబ్ గతంలో 8 years చేసింది మేడం. 8 years. అప్పుడు గతంలో 2007లోనే నాకు 10,000 సాలరీ మేడం. అప్పుడు తర్వాత అక్కడ ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిన, మోటార్ ఫీల్డ్ డ్రైవింగ్ చేయడం జరిగింది మేడం. అట్లా చేసుకుంటా ఈ రోజు
ఈ స్థాయికి వచ్చిన మేడం. చాలా జాబ్ చేసారు అంటే అప్పుడు కరోనా టైంలోనే ఇక్కడికి వచ్చారా లేకపోతే అంతకంటే ముందే వచ్చారు? అంత ముందుకే వచ్చిన మేడం. అంతకంటే ముందే ఇక్కడికి వచ్చారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా ఇప్పుడు నేను చేసి గతంలో 8 years అవుతుంది మేడం. అందులో డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపోయి డ్రైవింగ్ చేస్తారు మొత్తానికి అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మూవీస్ కాకుండా అంటే మూవీస్ అనేది ఒక పార్ట్ టైం, మనకు అవి మూవీస్ ఉన్నప్పుడే మనకి ఉంటాయి, షూట్స్ ఉంటాయి. మూవీస్ తర్వాత నెక్స్ట్ టైం ఏమంటే మీ గోల్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను సినిమాలో నాకు ఏ అవకాశం వచ్చినా చాలా తీసుకెళ్తా మేడం. మీ గోల్ ఏంటి అది చెప్పండి. అంటే మీరు ఇప్పుడు మూవీస్ అనేది ఒక పార్ట్, మన లైఫ్ అనేది ఒక పార్ట్. ఎప్పుడు లైఫ్ మూవీస్ మనకు రెగ్యులర్ వస్తేనే గ్యారంటీ లేదు, ఒకసారి రావచ్చు ఒకసారి రాకపోవచ్చు. కానీ ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది, మూవీస్ అనేది ఖచ్చితంగా అందులో యాక్టింగ్ చేయాలి, పేరు తెచ్చుకోవాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది. సో మూవీస్ అనే పక్కకెడితే ఇంకా మూవీస్ కాకుండా మీకు ఇంకా నెక్స్ట్ డ్రీమ్ ఇంకేముంది? ఇవి కాకుండా ఇంకేం లైఫ్ అంటే నేను ఒక హీరో కావాలి, మంచిగా రేంజ్ లో ఉండాలి, నాకు సినిమాలలో మంచి సాంగ్స్ రావాలని కోరుతున్నా. ఏ డైరెక్టర్ నన్ను తీసుకెళ్తే అసలు ముందుకు యాక్టింగ్ చేస్తాను. యాక్టింగ్ మొత్తానికి అయితే యాక్టింగ్ అయితే వదల అంటారు. యాక్టింగ్ అయితే వదల మేడం. యాక్టింగ్ అంటే అంత ఇష్టం అంటే నేర్చుకున్నారా? ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేసిన అన్నారు కాబట్టి ఎలా అసలు అది ఎట్లా స్టార్ట్ చేసారు? నాకు చిన్నప్పటి నుంచి మన ప్రభుదేవ్ డ్యాన్స్, ముక్కల డ్యాన్స్ వచ్చింది మేడం. అప్పటి నుంచి నేను నాకు డ్యాన్స్ అంటే చాలా పిచ్చి మేడం. అప్పటి నుంచి నేను ఇట్లా చేసుకుంటా ఉండి నేను ఆటోమేటిక్ గా యూట్యూబ్ ఛానల్ వచ్చినాక నేను ఫోక్ సాంగ్ తీయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మీ గోల్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు ముందు? ఇదే షూటింగ్ లా ఇదే హీరోగా నేను ముందుకెళ్తా మేడం. నా గోల్ వచ్చేసి హీరో కావాలని నా చిన్నప్పటి నుంచి కోరిక మేడం. హీరో అవ్వాలనుకుంటున్నాను అంతే మేడం. అప్పుడు ఎలాగో నేను చదువు ఆపేసిన కాబట్టి ఇప్పుడు ఒక హీరోగా ఒక మంచి మూవీస్ లో అవకాశం వస్తే ఒక హీరోగా చేసి అమ్మ వాళ్ళని చూసుకోవాలన్నట్టుగా అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అది తీరుతుందండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే గట్టిగా అనుకుంటున్నారు కదా, చదువు ఎట్లాగో మీరు చదువుకోలేకపోయారు, మీకు అది ఇక అక్కడికే స్టాప్ చేసారు, ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడికే ఆపేసారు. సో ఇదైనా మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళి ఒక మంచి స్థాయిలో ఒక మంచి మూవీ తీసి పెద్ద హిట్ కొట్టాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. 100% నేను సినిమా మూవీ సక్సెస్ చేస్తాను మేడం. సో నెక్స్ట్ ఇప్పుడు మూవీస్ అనగానే మనకు మూవీస్ లో కూడా కొంతమంది మనకు ఫేవరెట్ హీరోస్ కూడా ఉంటారు కదా. అవును మేడం. మీకు ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ మేడం. పవన్ కళ్యాణ్ తగ్గేదేలే మేడం. ఇంకా నెక్స్ట్ హీరోయిన్స్ మేడం. హీరోయిన్స్ వచ్చేసి తమన్నా మేడం. తమన్నా. ఎందుకు తమన్నాలో డాన్స్ ఇష్టమా లేకపోతే తమన్నా ఇష్టమా? గ్లామర్ గా అయినా డాన్స్ లా తన చాలా బాగా చేస్తుంది. పాస్ ఫజిల్ లాగానే ఉన్నారు కదా, తను యాక్టింగ్ చేసిన మూవీలోంచి తన లాంటి తను ఎట్లా డైలాగ్ చెప్తారు కదా, మీకు అందులో ఫేవరెట్ డైలాగ్ ఒక్కసారి తనలాగా మీరు యాక్టింగ్ చేసి చూపించండి. ఇది అట్లా చేస్తాడా? ఎందులో ఇది ఏ సినిమాలో ఉంది? ఆవేశంలో. ఓ డైలాగ్ చెప్పండి, ఇంకా యాక్టింగ్ కాకుండా డైలాగ్ చెప్పండి, మనకు డైలాగ్ కావాలి. డైలాగ్ అంటే వచ్చేసి ఎన్నమోనే అని చిన్న డైలాగ్ అదే ఫేమస్ మేడం. అదే ఫేమస్. ఓ సాద్ వచ్చేసి యాక్షన్ ఇట్లా ఉంటది, ఎన్నమోనే అని ఇట్లా ఉంటుంది యాక్షన్. ఓ పార్టీ లేదా పుష్ప. ఓ అది సేమ్ అలాగే చెప్పిండండి నిజంగా, పార్టీ లేదా పుష్ప. సో చూసారు కదండి మహేష్ గారు. నిజంగా మహేష్ గారు అంటే మహేష్ బాబే ఇష్టం అంట. పవన్ కళ్యాణ్ గారు తమన్నా చాలా తన లైఫ్ గురించి మనకు చాలా విషయాలు కూడా తెలిసినాయి. తను చదువుకున్నది 10వ తరగతి వరకే, అయినా కూడా ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక డ్రైవర్ గానే తను పనిచేస్తున్నారు. నేను యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు మంచి మంచి సినిమాల్లో అవకాశం రావాలని చెప్పేసి తను కూడా కోరుకుంటున్నాడు. సో మహేష్ గారు మీరు కోరుకోవడం కాదు, నేను కూడా నా తరపున మీ ఊరి వాళ్ళ, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరి తరపున కూడా నేను కూడా మీకు మంచి మంచి మూవీస్ లో అవకాశాలు రావాలని, మంచి స్థాయిలో ఉండి మీ ఊరికి కూడా మంచి పేరు తేవాలని, అలాగే మీ ఊరు కొంచెం, ఎందుకంటే ఇందాక మీ అమ్మగారు చెప్పినట్టు కొంచెం ఊరు డెవలప్ కాలేదు అన్నారు కాబట్టి మీ ఊరు మీ వల్ల డెవలప్ అయితే మీ అమ్మగారు చాలా సంతోషపడతారు. అలాగే మీ ఊరు ప్రజలు కూడా మీకు చాలా మంచి పేరు కూడా వస్తుంది. సో మంచి అవకాశాలు రావాలని, మంచి పేరు కూడా సంపాదించుకోవాలని నేను కూడా మీకు చెప్పేసి తెలంగాణ తేజం ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.